Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ భద్రత కోసం ప్రైవేట్ సైన్యం ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై సొంత పార్టీలో అలజడి ఉంది. ఈ నేపథ్యంలో సొంత సెక్యూరిటీని జగన్ పెంచుకోనున్నారు. ప్రభుత్వం ఇస్తున్న భద్రతకు అదనంగా 10 మంది రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల్ని ప్రస్తుతం తన భద్రత కోసం జగన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్లకు అదనంగా మరో 40 మందిని జగన్ నియమించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 6వ తేదీన వైఎస్ జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్లో పర్యటించనున్నారు. ఆ పర్యటన నుంచి కొత్త భద్రతా బలగాలు రంగంలోకి దిగనున్నట్లుగా సమాచారం. ఇటీవల వైసీపీ పీఐసీ సభ్యుల సమావేశంలో జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మీరు బాగుంటేనే అంతా మంచిగా ఉంటారని, ప్రభుత్వ తీరు చూస్తుంటే మీ భద్రతపై ఆందోళన కలుగుతోందని సమావేశంలో జగన్తో వైసీపీ నేతలు అన్నారు. ఇటీవల వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు పెరిగాయి. రానున్న రోజుల్లో జనంలోకి విస్తృతంగా వెళ్లాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వం తూతు మంత్రంగా భద్రత కల్పిస్తోందన్న భావన వైసీపీలో ఉంది. జగన్ను జనం చుట్టుముడుతున్నా పోలీసులు కనీసం రక్షణ కల్పించే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో భద్రత విషయమే ప్రభుత్వాన్ని అడుక్కోవడం కంటే సొంతంగా ఏర్పాటు చేసుకోవడమే మంచిదని నిర్ణయానికి జగన్ వచ్చారు. అందుకే కొత్తగా సుశిక్షితులైన మరో 40 మంది రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులను నియమించుకోనున్నారు. వీళ్లలో కొందరిని రోప్ పార్టీగా వాడుకోనున్నారు. దీంతో భద్రతపై వైసీపీలో మొదట ఆందోళనను పోగొట్టినట్లు అవుతోంది.